హాయ్ అండి. నమస్తే. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఒక జైల్లో కలుసుకున్న భార్యాభర్తల కథండి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లేవాలి అంతా. ఇప్పటి వరకు పడుకోవడానికి ఇదేమైనా పుట్టిల్లు అనుకుంటున్నారా? అందరూ బయటకు వచ్చి గ్రౌండ్‌లో లైన్‌లో నిలబడండి. మన జైలుకి కొత్త అధికారి వస్తున్నారు. మీరు చేసిన చెత్తంతా మీరే క్లీన్ చేసి రెడీగా ఉండండి అంటూ గట్టిగా అరిచింది లేడీ కానిస్టేబుల్. ఆమె అరుపులతో ఒక్కసారిగా జైలు మొత్తం మేల్కొంది. కొంతమంది ఖైదీలు భయంగా లేచారు. ఇంకొంతమంది అసహ్యంగా మొహాలు పెట్టుకున్నారు. కానీ అందరి కళ్ళల్లో ఒకటే ప్రశ్న: కొత్త అధికారి ఎలా ఉంటాడో? కొద్దిసేపటికి జైలు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఖైదీలందరూ గ్రౌండ్‌లో లైన్‌లో నిలబడ్డారు. అప్పుడే జైలు బయట ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ఆ తర్వాత కాకి యూనిఫామ్, చేతికి వాచ్, కళ్ళలో కఠినమైన చూపు. జైలు గేటు దగ్గర నిలబడిన కానిస్టేబుల్స్ అందరూ ఒక్కసారిగా సెల్యూట్ చేశారు. సార్ అంటూ గౌరవంగా తల వంచారు. ఆ అధికారి మాత్రం ఎవ్వరిని పట్టించుకోకుండా నెమ్మదిగా లోపలికి అడుగులు వేశాడు. ఆ అడుగుల శబ్దమే అక్కడున్న ఖైదీల గుండెల్లో భయాన్ని నింపింది. లైన్లో నిల్చున్న ఖైదీల మీద అతని చూపు ఒక్కొక్కరిగా పడుతుంది. ఎవ్వరూ తలెత్తి చూసే ధైర్యం చేయలేదు. ఒక ఖైదీ వణుకుతున్న చేతులతో వెనక్కి అడుగు వేసింది. అది గమనించిన అధికారి, ఇక్కడ భయపడేది శిక్షకి కాదు, చేసిన తప్పుకి అంటూ గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం మరింత పెరిగిపోయింది. అతనే కొత్త జైలర్ కార్తీక్. అందరూ ఖైదీలు తలదించుకొని నిలబడి ఉన్నారు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం భయం అనే మాట తెలియనట్లుగా నిటారుగా నిల్చుంది. ఆమె కళ్ళలో భయం ఏమాత్రమూ లేదు. బాధ లేదు, భయమూ లేదు. కోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిని గమనించాడు కార్తీక్. లైన్‌లో ఉన్న మిగిలిన ఖైదీలందరూ అతని చూపు తమ మీద పడకుండా తలదించుకుంటూ ఉంటే, ఆమె మాత్రం నేరుగా అతని కళ్ళలోకి చూస్తూ నిలబడింది. ఒక్క క్షణం కార్తీక్ అడుగులు ఆగిపోయాయి. పేరు? అన్నాడు గట్టిగా. సారా ఏమాత్రం తడబడకుండా చెప్పింది ఆమె. ఆ సమాధానంలో భయం లేదు. ఒక తెలియని ధైర్యం మాత్రమే ఉంది. ఆమె ఫైల్ తీసుకున్న కార్తీక్ కళ్ళలో ఒక్కసారిగా అనుమానం మెరిసింది. సారా ఒక టీచరా? మరి హత్య కేసా? అంటూ ఫైల్ వైపు మరోసారి చూశాడు. ఫైల్లో ఉన్న వివరాలు ఒకలా చెప్తున్నాయి. కానీ సారా కళ్ళలో మాత్రం అతనికి ఇంకేదో నిజం కనిపిస్తుంది. ఇంత ధైర్యంగా నిలబడే అమ్మాయి నిజంగా హత్య చేసిందా అనే అనుమానం మొదటిసారి కార్తీక్ మనసులో మొదలైంది. ఆ రోజు రాత్రి సారా ఉన్న సెల్ ముందు ఆగాడు కార్తీక్. లోపల ఒంటరిగా కూర్చుని ఉంది సారా. నీ గతం గురించి తెలుసుకోవాలి అన్నాడు నెమ్మదిగా. సారా మాత్రం తలెత్తి ఒకసారి చూసి మళ్ళీ మౌనంగా కూర్చుంది. నువ్వు నిజంగా ఆ హత్య చేశావా లేదా తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాడు కార్తీక్. అది విన్న సారా ఒక్కసారిగా లేచి నిలబడింది. నేను చేసినా చేయకపోయినా ఈ ప్రపంచం నమ్మేది ఫైల్లో ఉన్నదే కదా, నా మాట కాదు అంది కళ్ళలో బాధ దాచుకుంటూ. కార్తీక్ ఏదో చెప్పబోతూ ఉండగా, నాకెవ్వరి జాలి అవసరం లేదు, హెల్ప్ కూడా వద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సారా. ఆ రోజు తర్వాత నుంచి కార్తీక్ చూపు తరచూ సారా మీద ఉండేది. జైల్లో ఉన్న మిగతా ఖైదీలు నవ్వుతూ గొడవ పడుతూ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే, సారా మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఎవ్వరిని దగ్గరకు రానిచ్చేది కూడా కాదు. ఖాళీగా ఉన్నప్పుడు కూడా జైలు మూలలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేది. ఆమె మౌనం వెనకాల పెద్ద కథ దాగి ఉందని కార్తీక్కు అర్థమవుతుంది. ఒకరోజు రాత్రి డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ తాగిన మైకంలో సారా దగ్గరకు వచ్చాడు. ఇంత అహంకారం ఏంటమ్మా నీకు అంటూ ఆమెపై తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. సారా అతని చేతిని తోసి వెనక్కు వెళ్లేలోపే కానిస్టేబుల్స్ సారా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఆ దృశ్యాన్ని చూశాడు. కోపంతో కార్తీక్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమీ ఆలోచించకుండా ఆ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని గట్టిగా కొట్టాడు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉండదు, అర్హత ఉండాలి అంటూ
ఆగ్రహంగా అరిచి ఆ కానిస్టేబుల్ను 6 నెలలు సస్పెండ్ చేశాడు. జైలులో ఉన్న ఖైదీలు అందరూ కార్తిక్ గురించి గౌరవంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ సారా మాత్రం మారలేదు. కార్తిక్ తన కోసం చేసింది చూసినా అతన్ని పట్టించుకోలేదు కూడా. ఆమె కళ్ళలో ఇంకా అదే దూరం, అదే మౌనం కనిపించేవి. ఒకరోజు మధ్యాహ్నం సారా, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు అంటూ కానిస్టేబుల్ వచ్చి చెప్పింది. ఎవరా అని బయటకు వచ్చింది సారా. అక్కడ నిలుచున్న ఒక చిన్న పాపను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యింది. అమ్మా అంటూ ఆ చిన్నారి పరుగెత్తుకుంటూ వచ్చి సారాను గట్టిగా హత్తుకుంది. ఇప్పటి వరకు ఎవరి ముందు ఎమోషన్ చూపించని సారా ఆ పాపను గట్టిగా దగ్గరకు తీసుకుని కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. బబ్లీ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు తల్లి? నేనే కొన్ని రోజులు ఆగాక వచ్చేస్తాను అని చెప్పాను కదా అంటూ ఏడుస్తూ అడిగింది. పక్కనే నిలుచున్న ఆయమ్మ మౌనంగా చూస్తూ ఉంది. అమ్మా, నిన్ను చూడాలని ఏడుస్తూనే ఉందమ్మా అంది నెమ్మదిగా. సారా వెంటనే కన్నీళ్లు తుడుచుకొని, బబ్లీ, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నేను త్వరలోనే వచ్చేస్తాను. అప్పటి వరకు ఆయమ్మ మాట వినాలి, సరేనా అంది బలవంతంగా నవ్వుతూ. ఆ తర్వాత ఆయమ్మ వైపు తిరిగి, ప్లీజ్ నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు తనకు అన్నీ మీరే. నేను వచ్చే వరకు హాస్టల్లో జాగ్రత్తగా ఉంచండి. కానీ ఇంకెప్పుడు తనని ఇక్కడికి తీసుకురావద్దు అంది బాధతో. ఆయమ్మ తల ఊపి బబ్లీను తీసుకువెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ బబ్లీ మాత్రం పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ అమ్మా అంటూ చేతులు ఊపుతూనే ఉంది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న కార్తిక్ మనసు ఒక్కసారిగా భారంగా మారింది. హత్య చేసిన అమ్మాయి ఇంత ప్రేమగా కూతుర్ని చూసుకుంటుందా అనే ప్రశ్న అతన్ని వదల్లేదు. కొద్దిసేపటి తర్వాత ఆయమ్మను తన రూమ్కి పిలిపించాడు కార్తిక్. ఆమె కూర్చోగానే ప్రశాంతంగా నెమ్మదిగా అడిగాడు, సారా గురించి నాకు పూర్తిగా చెప్పండి. అప్పటి వరకు చుట్టూ ఉన్న గోడలను చూస్తూ ఉన్న బబ్లీ వెంటనే కార్తిక్ వైపు చూసింది. ఆ చిన్ని కళ్ళల్లో భయం లేదు, కానీ ఎందుకో కార్తిక్ని చూసినప్పటి నుంచి మౌనంగా గమనిస్తూ ఉంది. టీచర్ గారికి తెలియకుండా ఆమె గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు సార్ అంది ఆయమ్మ. కార్తిక్ కాసేపు మౌనంగా బబ్లీ వైపు చూశాడు. బబ్లీ మాత్రం ఏమీ అర్థం కాక టేబుల్ మీద ఉన్న పెన్నుతో ఆడుకుంటూ నవ్వుతుంది. నేను అడిగేది ఆమెకు సహాయం చేయడానికి మాత్రమే, మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు నెమ్మదిగా. ఆయమ్మ ఇంకా సందేహంగా చూస్తూ ఉంది. ఒక క్షణం ఆలోచించి, నేను సారా భర్తని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆయమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి సార్ అంది షాక్తో. కొన్ని అనుకోని గొడవల వల్ల పెళ్ళైన సంవత్సరం తిరగకముందే మేము విడిపోయాం అంటూ బాధగా అన్నాడు కార్తిక్. ఆ మాటలు చెబుతున్నప్పుడు కార్తిక్ కళ్ళలో బాధ కనిపించింది. నిజంగానే అనిపించింది. బబ్లీ మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నది ఏమాత్రం విననట్లుగా కుర్చీలో నిలబడి ఆడుకుంటూనే ఉంది. ఆయమ్మ కాసేపు మౌనంగా ఉండి, మీరు నిజంగా టీచర్ గారి భర్తే అయితే నేను అన్నీ ఖచ్చితంగా చెప్తాను సార్ అంది నెమ్మదిగా. కార్తిక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. టీచర్ గారు 3 సంవత్సరాల క్రితం మా ఆశ్రమంలో చేరారు సార్ అంటూ చెప్పడం మొదలుపెట్టింది ఆయమ్మ. చాలా మంచివారు. అక్కడున్న పిల్లలందరికీ పాఠాలు చెప్తూ వాళ్లతో నవ్వుతూ ఉండేవారు. కానీ తన పర్సనల్ జీవితం గురించి మాత్రం ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అలా 3 నెలలు గడిచాక టీచర్ గారు గర్భవతి అని తెలిసింది సార్. ఆ మాట విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆయమ్మ కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఆ రోజు రాత్రి మేడం చాలా ఏడ్చారు. కానీ ఎందుకు ఏడుస్తున్నారో మాత్రం ఎవరికీ చెప్పలేదు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదు అంటూ పక్కనే ఆడుకుంటున్న బబ్లీ వైపు చూసి, పాప పుట్టాక మాత్రం పూర్తిగా మారిపోయారు సార్. అప్పటి వరకు ఉన్న బాధలన్నీ మర్చిపోయి నా కూతురే నా ప్రపంచం అన్నట్లుగా బతికారు. కార్తిక్ చూపు మెల్లగా బబ్లీ మీద పడింది. ఆ చిన్నారి నవ్వులో అమాయకత్వం మాత్రమే కనిపిస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ సరిగ్గా 6 నెలల క్రితం
మా ఆశ్రమానికి ఒక కోటీశ్వరుడు వచ్చాడు సార్. పిల్లలకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పాడు. బయట ప్రపంచానికి అతను చాలా పెద్ద మనిషి, కానీ నిజానికి పచ్చి దుర్మార్గుడు అంటూ భయంగా చెప్పింది. ఆ తర్వాత నుంచి అతడు తరచూ ఆశ్రమానికి వస్తూ ఉండేవాడు. పిల్లలతో ప్రేమగా మాట్లాడేవాడు. చాలా సహాయం చేసేవాడు. మేమంతా నిజంగానే మంచి మనిషి అనుకున్నాం. కానీ అతను ఎంత దుర్మార్గుడో మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. చదువు పేరుతో వయసుకు వచ్చిన అమ్మాయిల్ని ఫారిన్కు పంపిస్తున్నానని చెప్పి తీసుకువెళ్ళేవాడు సార్. కానీ వాళ్ళను అమ్మేసేవాడట. ఆ మాట విన్న కార్తిక్ గట్టిగా కుర్చీ హ్యాండిల్ పట్టుకున్నాడు. మేము పిల్లలను ఎక్కడా అని అడిగితే మంచి ఉద్యోగాలు వచ్చి అక్కడే సెటిల్ అయ్యారని చెప్పేవాడు. ఆయమ్మ కళ్ళలో కన్నీళ్లు జారాయి. ఇదంతా ముందుగా గమనించింది సారా మేడమే సార్. ఆమె చాలా తెలివిగా అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నించింది. కొన్ని ఆధారాలు కూడా సంపాదించింది. కానీ వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు, పెద్ద మనుషులు. ఒక్క రాత్రిలోనే కథ మొత్తం మార్చేశారు సార్. చివరికి ఆ దుర్మార్గుణ్ణి మేడం చంపడానికి ప్రయత్నించింది అంటూ సారా మేడం పైనే మర్డర్ కేసులో ఇరికించారు. బెయిల్ కూడా రాకుండా చేసేశారు అంటూ ఏడుస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంది ఆయమ్మ. ఆ మాటలు వింటున్న కార్తిక్ కళ్ళలో కోపం మెల్లమెల్లగా పెరిగింది. ఇదే సార్ జరిగింది అంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఆయమ్మ. ఆ రోజు నుంచి పాపను మేమే చూసుకుంటున్నాం. కానీ పాప సరిగ్గా నిద్రపోయి చాలా రోజులైంది సార్. రోజు అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు అని ఏడుస్తూనే ఉంటుంది. అందుకే ఈరోజు తీసుకొచ్చాను. ఆయమ్మ ఒక్కసారిగా కార్తీక్ వైపు చూసి, కానీ సార్, టీచర్ గారు చాలా మంచివారు. మరి ఎందుకు సార్ కడుపుతో ఉన్న భార్యను అలా ఒంటరిగా వదిలేశారు అంటూ బాధగా అడిగింది. ఆ మాట విన్న కార్తీక్ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. గుండెలో దాచుకున్న పాత గాయం మళ్ళీ తెరుచుకున్నట్లయింది. వెంటనే కుర్చీ నుంచి లేచి ముఖం కనిపించకుండా మరోవైపు తిరిగాడు. అతని మౌనమే అతని బాధను చెప్తుంది. మీకు చెప్పడమే ఇష్టం లేకపోతే వద్దులే సార్, నాకు టైం అవుతుంది, నేను పాప వెళ్తాం అంటూ బబ్లీ చేతిని పట్టుకుని బయటకు నడిచింది. డోర్ దగ్గరకు వెళ్ళగానే బబ్లీ ఒక్కసారిగా ఆగిపోయింది. నెమ్మదిగా వెనక్కు తిరిగి కార్తీక్ వైపు చూసింది. తన చిన్న చేతిని ఊపుతూ, బాయ్ డాడీ, మమ్మీ జాగ్రత్త అంది. ఆ మాట విన్న క్షణంలో కార్తీక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లుంది. అలా అనకూడదమ్మా బబ్లీ, పద వెళ్దాం అంటూ తొందరగా పాపను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళిపోయింది ఆయమ్మ. కానీ బయటకు వెళ్ళాక బబ్లీను చిన్నగా అడిగింది ఆయమ్మ. ఇతనే కదా మా డాడీ అంది. ఆయమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. నీకెలా తెలుసు తల్లి అని ఆశ్చర్యంగా అడిగింది. అమ్మ డైరీలో నాన్న ఫోటోను చూశాను, అందుకే అలా పిలిచాను అంటూ అమాయకంగా నవ్వింది బబ్లీ. ఆ మాట విన్న కార్తీక్ మాత్రం అక్కడే నిలుచుండిపోయాడు. బబ్లీ అంత ప్రేమగా డాడీ అని పిలిచినా ఆమెను దగ్గరకు తీసుకునే ధైర్యం అతనికి లేదు. ఎందుకంటే అతని మనసులో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న మండుతుంది. సారాకు అసలు పిల్లలు పుట్టరు కదా, అదే కదా మా విడాకులకు కారణం. మరి ఈ బబ్లీ ఎవరు? ఆయమ్మ చెప్పినదంతా నిజమేనా అనే ఆలోచనలు అతన్ని తొలిచేస్తూ ఉన్నాయి. కోపంగా సారా సెల్వైపు నడిచాడు. సారా ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. కార్తీక్ కళ్ళలో కోపం ఎర్రగా మండుతుంది. బబ్లీ ఎవరు అని గట్టిగా అడిగాడు. సారా కన్నీళ్లు తుడుచుకుని నెమ్మదిగా తలెత్తింది. మీకెందుకు చెప్పాలి, మీ డ్యూటీ మీరు చేసుకోండి. ఇలా జైల్లో ఉన్న ఖైదీల పర్సనల్ విషయాలు మీకు అనవసరం అంది చల్లగా. ఆ మాటతో కార్తీక్ సహనం పూర్తిగా తెగిపోయింది. తిక్కలో ఉన్నాను సారా అంటూ గట్టిగా అరిచాడు. ఇలాగే పొగరు చూపిస్తూ మన బంధాన్ని విడాకుల వరకు తీసుకొచ్చావు. ఇప్పటికైనా నిజం చెప్పు, బబ్లీ ఎవరు అంటూ కోపంగా అడిగాడు.
కార్తీక్ కోపం వెనకాల ఉన్న బాధను అర్థం చేసుకుంది సారా. ఆమె కళ్ళలో నీళ్లు పూర్తిగా నిండిపోయాయి. నెమ్మదిగా తలదించుకొని, బబ్లీ మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు అంటూ ఏడుస్తూ మీ ప్రేమకు ప్రతిరూపం అంది. ఆ మాట విన్న క్షణంలో కార్తీక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఎలా సాధ్యం? నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారు కదా అంటూ తడబడిపోయాడు. సారా డాక్టర్ కాదు కార్తీక్ గారు, మీ అమ్మగారు చెప్పించారు అనేసరికి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సారా కన్నీళ్లు తుడుచుకుంటూ, పెళ్ళయి సంవత్సరమైనా పిల్లలు పుట్టలేదు అనే వంకతో మీ అమ్మగారు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్ నాకు అసలు పిల్లలు పుట్టరని చెప్పారు. ఆ మాట విన్న రోజు నేను పూర్తిగా చచ్చిపోయాను. మీతో మాట్లాడాలని ట్రై చేశాను, కానీ మీరు మీ అమ్మగారి మాట విని కనీసం నా వైపు తలెత్తి కూడా చూడలేదు. ఇంట్లో నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వలేదు. ఆ సమయంలో మీతో మాట్లాడాలి, సర్ది చెప్పాలి అని నాకు అనిపించలేదు. అందుకే మీకు దూరంగా వచ్చేశాను. కానీ వచ్చాకే తెలిసింది, ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చి మీ అమ్మగారు అలా చెప్పించారని. కార్తీక్ కళ్ళలో కోపం బాధగా కలిసిపోయింది. ఎందుకు అంటూ నెమ్మదిగా అడిగాడు. తనకు నచ్చిన అమ్మాయిని తన కోడలిగా తెచ్చుకోవాలని మీ అమ్మగారు ఆశపడ్డారు. దానికి మీరు కూడా ఓకే చెప్పారు. కావాలనే మీకు ఇంకో పెళ్లి చేస్తాను అంటూ నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. మీ మీద ప్రేమతో మీ జీవితానికి అడ్డుగా ఉండకూడదనుకుని నిజం చెప్పకుండా వెళ్ళిపోయాను. కానీ మీకు దూరం అయ్యాక తెలిసింది, అప్పటికే నేను గర్భవతిని అని. తెలియగానే మీకు చెప్పాలని ఇంటికి వచ్చాను. నేను వచ్చిన ఆ రోజే మీకు పెళ్ళైపోయింది. ఆ రోజే మీ మొదటి రాత్రి అని చెప్పారు. మీ సంతోషాన్ని స్పాయిల్ చేయడం ఇష్టం లేక, ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా నా జీవితాన్ని ప్రారంభించాను. ఆ మాట విన్న కార్తీక్ కళ్ళలో నీళ్లు ఆగలేదు. ఇన్ని సంవత్సరాలు తన ప్రేమను, తన కూతుర్ని, తన జీవితాన్ని కోల్పోయాడని అర్థమయ్యింది. వెంటనే సారాను దగ్గరకు వచ్చి మోకాళ్లపై కూర్చున్నాడు. నన్ను క్షమించు సారా, నీ బాధను అర్థం చేసుకోకుండా నిన్ను ఒంటరిగా వదిలేశాను అంటూ చిన్న పిల్లాడిలా ఏడవడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు గట్టిగా నిలబడిన సారా కూడా ఆగలేకపోయింది. కళ్ళలో నుంచి జారిపడుతూ ఉన్న నీటి బిందువులను అడ్డుకట్టవేసి గట్టిగా ఊపిరి తీసుకొని, అంతా అయిపోయింది. ఆ దేవుడు నాకున్న చిన్న సంతోషాన్ని, నా కూతుర్ని, నన్ను కూడా నాకు దూరం చేశాడు. నా తలరాతలో సంతోషం అనే మాటే లేదు అని సర్దుకుపోయాను. నాపై ఎవ్వరూ జాలిపడాల్సిన అవసరం లేదు. బబ్లీ ఎవరో మీకు తెలియాలని మీకు ఈ నిజం చెప్పాను. ఇక మీరు వెళ్ళొచ్చు అని గంభీరంగా చెప్పింది. వెంటనే కార్తీక్ ఆవేశంగా కారు తీసి ఆశ్రమానికి వెళ్ళి బబ్లీని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. డాడీ డాడీ అని బబ్లీ పిలుస్తూ నవ్వుతూ ఉంటే కార్తీక్ కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. తనే దగ్గరుండి బబ్లీని చూసుకుంటూ సారా కేసు మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. ఆ దుర్మార్గుడు అమ్మాయిల్ని అమ్మేస్తున్న ఆధారాలను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. విదేశాలకు పంపించిన కొంతమంది అమ్మాయిలను కూడా రక్షించాడు. చివరికి సారా మీద పెట్టిన మర్డర్ కేసు మొత్తం అబద్ధమని కోర్టులో నిరూపించాడు. కొన్ని నెలల తర్వాత సారా నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చింది. జైలు గేటు బయట ఒకవైపు బబ్లీ, మరోవైపు కళ్ళ నిండా ప్రేమతో కార్తీక్ నిలబడి ఉన్నారు. అమ్మా అంటూ బబ్లీ పరిగెత్తుకుని వచ్చి సారాను గట్టిగా హత్తుకుంది. ఎన్నేళ్ల తర్వాత మొదటిసారి ఆమె ముఖంలో ప్రశాంతమైన నవ్వు కనిపించింది. ఇక నుండి నేను కూడా మీతోనే కలిసి ఉంటాను సారా. మీరే నా కుటుంబం. అందరినీ వదిలేశాను. ఇంకెవ్వరితో నాకు సంబంధం లేదు. మీరే నా ప్రపంచం అంటూ సారాను హత్తుకొని ముందుకు ప్రయాణించాడు కార్తీక్.
ఇదేనండి స్టోరీ. ఈ చిన్ని స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.